హాయ్ కామ్రేడ్స్, దిస్ ఈజ్ ఎన్ఎస్ఎస్ఆర్ హైకోర్ట్ ఆఫ్ ఏపీ అండ్ ట్రయల్ కోర్ట్స్ అడ్వకేట్. మిత్రులారా, పబ్లిక్ ప్రాసిక్యూటర్ వర్కింగ్ ఆన్ కాంట్రాక్చువల్ బేసిస్ కెనాట్ క్లైమ్ రెగ్యులరైజేషన్ అని చెప్పి ఒక జడ్జిమెంట్ రావడం జరిగింది. అంటే ఒక ప్రాసిక్యూటర్ గారు, ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు, అంటే స్టేట్ తరపున ఎవరైతే పోలీసుల తరపున వాదిస్తారో వారు, అంటే పోలీసుల తరపున వాదించేటటువంటి ప్రాసిక్యూటర్ గారు కాంట్రాక్చువల్ బేసిస్లో ఆయన అపాయింట్ అవ్వడం జరిగింది. కాంట్రాక్చువల్ బేసిస్లో అపాయింట్ అయ్యి ఆయన రెగ్యులరైజ్ చేయమని చెప్పేసి కలకత్తా హైకోర్టుకి వెళ్ళడం జరిగింది. కలకత్తా హైకోర్టు వారి యొక్క ప్లీని రిజెక్ట్ చేయడం జరిగింది, వారి కేసును రిజెక్ట్ చేయడం జరిగింది. వారు మరలా పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు ఏం చేశారంటే, ఆల్రెడీ ఆయనకి అంత అనుభవం ఉంటుంది కాబట్టి అన్ని విషయాల్లో సుప్రీంకోర్టు వారి వరకు వెళ్ళడం జరిగింది. సుప్రీంకోర్టు వారు కూడా వారి యొక్క వాదనని తిరస్కరించి ఆ యొక్క రిట్ని తీసివేయడం జరిగింది, డిస్మిస్ చేయడం జరిగింది. అంటే మిత్రులారా, కాంట్రాక్చువల్ బేసిస్ అనేది ఒక బ్యాక్ డోర్ మెథడ్ అపాయింట్మెంట్కి. సో ఎనీ కైండ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ బిహాఫ్ ఆఫ్ గవర్నమెంట్ మస్ట్ బి కండక్ట్ బేసింగ్ ఆన్ మెరిట్, కండక్ట్ ఆన్ ఎగ్జామ్, సెలెక్ట్ బేసింగ్ ఆన్ మెరిట్ మాట. అలా చేసి, అంటే మీరు రిజర్వేషన్స్ అప్లై చేయడం అని మామూలుగా చేయండి, కానీ ఏదైతే మీరు మెరిట్ని తీసుకోవాలనుకుంటారో ఆ మెరిట్కి ఒక క్రైటీరియా ఉంటుంది, వారికి ఒక ఎగ్జామ్ కండక్ట్ చేసి అటువంటి వారిని తీసుకుని మీరు కాంట్రాక్చువల్ బేసిస్లో కూడా మెరిట్కి మీకు అవకాశం ఇచ్చినట్లయితే కనుక మీకు మంచి ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ రావడం జరుగుతాయి. అంతే తప్ప మీరు ఏదో పొలిటికల్గా, ఇప్పుడు మనకి సిఆర్పిసిలో ఉన్నటువంటి లేదా బిఎన్ఎస్ఎస్లో ఉన్నటువంటి సెక్షన్ బేస్ చేసుకుని కాంట్రాక్చువల్గా టర్మ్ ఏపీపీసీ వాళ్ళు రావడం, కొంతమంది వర్క్ చేస్తున్నారు, మంచిగా వర్క్ చేస్తారు, కొంతమంది అనేది దాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నారు, దుర్వినియోగం చేస్తున్నారు కూడా. సో ఇలాంటి పరిస్థితులు లేకుండా కాంట్రాక్చువల్ బేసిస్ అనేది కాంట్రాక్చువల్ బేసిసే. సో వారిని రెగ్యులరైజ్ చేయడం కుదరదని చెప్పేసి సుప్రీం, మనకి ఏదైతే కలకత్తా హైకోర్టు వారు డిస్మిస్ చేసినటువంటి రిట్ ఏదైతే ఉందో దాన్ని సుప్రీంకోర్టు వారు కూడా సేమ్ కన్ఫర్మ్ చేయడం, అటువంటి ఎటువంటి ఎర్రర్ లేదు, కాంట్రాక్చువల్ బేసిస్ వచ్చినటువంటి ప్రాసిక్యూటర్ గారిని రెగ్యులరైజ్ చేయమని చెప్పి వారు అడిగిందా అనేటువంటి రిట్ని డిస్మిస్ చేయడంలో కలకత్తా హైకోర్టు వారు చేసింది రైట్ జడ్జిమెంట్ అని చెప్పేసి సుప్రీంకోర్టు వారు కూడా దాన్ని కన్ఫర్మ్ చేయడం జరిగింది. సో ఇది చాలా ఇంపార్టెంట్ జడ్జిమెంట్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక పోస్ట్లోకి వెళ్ళాలంటే ఎంతో కష్టపడి ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయ్యి దానికోసం ఎంతో సంవత్సరాల తరబడి చదివి క్వాలిఫై అయ్యి గవర్నమెంట్ పోస్టులకు వెళ్ళి వాళ్ళు కష్టపడి వారి యొక్క డ్యూటీ చేస్తూ ఉంటారు. కానీ కాంట్రాక్చువల్ బేసిస్ అనేది ఏదైనా సరే, ఏ పోస్ట్ అయినా, ఏ డిపార్ట్మెంట్ అయినా సరే గవర్నమెంట్లో, అది ఒక బ్యాక్డోర్ మెథడ్. అంటే వారికి నచ్చిన వారిని అందులోకి ఎంటర్ చేసుకోవడానికి కావాల్సినటువంటి, అంటే ఇది మోస్ట్లీ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్తో నడుస్తూ ఉంటాయి ఇలాంటి. అంటే సెక్షన్ ఆఫ్ లా కొంత దీనికి ఉన్నప్పటికీ కూడా దీన్ని అంతా కూడా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్లో నడుపుకుని వాళ్ళ మనుషులను అందులో పెట్టుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇది. సో ఈ కాంట్రాక్చువల్ బేసిస్ అన్న దాని మీద కూడా ఒక విధమైనటువంటి చర్చ జరగాలి. ఈ కాంట్రాక్చువల్ బేసిస్ మీద జరిగేటటువంటి ఎంప్లాయ్మెంట్స్ కూడా ఏంటన్నది వాటి యొక్క పరిశీలించాలి, వాటిని పూర్తిగా ఒక దాని మీద ఒక అధ్యయనం జరగాలి నా దృష్టిలో. సో ఇలా వచ్చి పాతుకుపోయిన వాళ్ళు ఉన్నారు డిపార్ట్మెంట్లో, వాళ్ళు రెగ్యులర్ ఎంప్లాయీ లాగే బిహేవ్ చేస్తూ రెగ్యులర్ ఎంప్లాయీ లాగే పాతుకుపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో అటువంటిప్పుడు కష్టపడి డిగ్రీలు చదువుకుని వాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎప్పుడు పడతాయి, గవర్నమెంట్ ఎప్పుడు పోస్టులు తెస్తుందని ఎదురు చూసి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యి ఆ పోస్ట్ని కొట్టాలని చెప్పి ట్రై చేసే వాళ్ళు నీరు గారిపోతూ ఉంటారు, వాళ్ళ జీవితం వేసారిపోతూ ఉంటుంది, విసిగి వేసారిపోతూ ఉంటుంది, వాళ్ళు ఇంకా రకరకాల మార్గాలు పడతారు ఇలాంటివి జరిగినప్పుడు. సో ఈ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు వారు ఏంటంటే కాంట్రాక్చువల్ బేసిస్లో అంతకుముందు చేయడం, వారు ఆయన్ని రెగ్యులరైజ్ చేయమని చెప్పేసి వారు కలకత్తా హైకోర్టు వారి దగ్గరికి ఆశ్రయించడం త్రూ రిట్ ద్వారా కలకత్తా హైకోర్టు వారు రిట్ని డిస్మిస్ చేయడం, మళ్ళీ వారు సుప్రీంకోర్టుకి వెళ్ళడం, సుప్రీంకోర్టు వారు కూడా కలకత్తా కాంట్రాక్చువల్ బేసిస్ అనేది చాలా ప్రమాదం ఎంప్లాయ్మెంట్కి, గవర్నమెంట్ ఎంప్లాయ్ అవ్వాలనేటటువంటి ఒక కోరుకున్నటువంటి అన్ఎంప్లాయీస్కి ఇది చాలా ప్రమాదం. దీన్ని ఎప్పుడు కూడా మనం వ్యతిరేకించాలి. ఏదైనా సరే గవర్నమెంట్ త్రూ ఒక ప్రాపర్ ఛానల్ ద్వారానే తీసుకోవాలి. ఏపీపీఎస్సీ అని మన స్టేట్కి వచ్చినట్లయితే, లేదా సెంట్రల్కి వచ్చినటువంటి యూపీఎస్సీ, లేకపోతే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్, బ్యాంక్ రిక్రూట్మెంట్ బోర్డ్స్, ఈ విధమైనటువంటి బోర్డ్స్ ద్వారా తీసుకోవాలి తప్ప కాంట్రాక్చువల్ అనేది చాలా ప్రమాదకరం అన్ఎంప్లాయీస్కి. సో బ్యాక్ డోర్ మెథడ్లో ఫేవరబుల్ క్యాండిడేట్స్ వెళ్ళిపోతూ ఉంటారు డిపార్ట్మెంట్స్లోకి, ఇలాగే మొత్తం వ్యవస్థే పాడైపోతుంది ఈ విధంగానే. సో దిస్ ఈజ్ ఎన్ఎస్ఎస్ఆర్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్, please contact 9885 9095 Nakka Shivashankar, High Court of AP and Trial Courts Advocate.